Hi Sai Hello, Dharam sir. Tej. Hi, sir. The big film Yes, sir. బ్రో Yes, sir. 28వ తారీఖు రిలీజ్ అవును అవుతుంది. సార్. దీనికంటే ముందు విరూపాక్ష అనేది చాలా పెద్ద హిట్ అయింది అవును సార్. విత్ ప్యూర్ కంటెంట్. ఎస్ సార్. సో ఆ ఫిల్మ్ రిలీజ్ అయిన తర్వాత వాట్ ఈస్ యువర్ రియాక్షన్? సార్ ఐ వాజ్ రియలీ హ్యాపీ అండి. అండ్ ఐ హ్యావెంట్ సీన్ ద ఫిల్మ్ యట్ బికాస్ హారర్ కదా, మనకి హారర్ అంటే టర్ర్ అసలు అవి ఐ డోంట్ ఈవెన్ లైక్ టు వాచ్. ఐ జస్ట్ అప్పుడు థియేటర్కి వెళ్ళగానే అప్పుడు just ఇలాగే ఉన్నా. అండ్ దెన్ ఐ వాజ్ గోయింగ్ అవుట్ ఆఫ్ ద థియేటర్ అండ్ ఐ వాజ్ ట్రైంగ్ టు కమింగ్ ఇన్. సో ఐ వాంట్ టు వాచ్ ఇట్ అండ్ ఐ వాంట్ టు థర్లీ ఎంజాయ్ ఇట్. సో నాకు ధైర్యం వచ్చినప్పుడు నేను సినిమా చూస్తాను. సో దాట్ అండ్ దెన్ కీపింగ్ దట్ aside, I was really enjoying people's reactions. More than the success, the reactions of people, it was so nice to see. అంటే వారికి కొత్త కంటెంట్ సినిమా ఇస్తే ఎంత బాగా దే రిసీవ్ ఇట్ అని చెప్పి వాళ్ళు చూపించారు. సో ఇన్ దాట్ వే ఐ వాస్ వెరీ హ్యాపీ అండ్ ఐఎమ్ ఫీలింగ్ దట్ ఐఎమ్ బ్లెస్డ్. రైట్. సో మీరు బాగా ఎంజాయ్ చేసిన, అంటే జనాలు ఎంజాయ్ చేసిన సీన్లు ఏమిటి అనుకోండి? సో దే టోల్డ్ మీ దట్ సమ్ ట్రైన్ సీక్వెన్స్ ఏదో బేస్డ్ ఆన్ మీరు చూశారు కదా. నేను చూడలేదండి. చూడలేదా? నేను చూడలేదు. థియేటర్ నుంచి బయటకు వెళ్తూ వస్తూ ఉన్నా అంతే. సో సినిమా స్టార్టింగ్ అప్పుడు థియేటర్లో కూర్చున్నా, దాని తర్వాత మళ్ళీ బయటికి వెళ్ళాను. దాని తర్వాత ట్రైన్ సీక్వెన్స్ ఏదో వచ్చినప్పుడు మళ్ళీ లోపలికి వెళ్ళాను. దాని తర్వాత ఐ షౌటెడ్. నాకు దాని తర్వాత మళ్ళీ లోపలికి వెళ్ళాను. నాకు బేసిక్లీ హారర్ అంటే బాగా భయం అండి. సో దట్ జంప్ స్కేర్ యాక్చువల్లీ వాజ్ వాట్ పీపుల్ రియలీ వాట్ ఐ ఎంజాయ్డ్ అస్. సంధ్య 70లో సినిమా చూసాండి. సినిమా చూస్తున్నప్పుడు I have seen people trying to throw papers on the first day. I have seen people trying to take video clips and everything. Not one person took their phone out. Not one person took papers out to throw. It shows that they were so engrossed into the film. Cinema pin drop silence మన చిన్నప్పుడు స్కూల్లో చెప్పారు, గుర్తుందా? సో I observed that pin drop silence. I was very happy because they were so much into the film. Right. So that is something which I really enjoyed. And then the reactions of our mothers, director's mother కానివ్వండి, నా మదర్ కానివ్వండి, that is what I really enjoyed. They were so happy for us. రైట్. నాకు రెండు సీన్స్ ర్యాండమ్గా ఇప్పటికిప్పుడు గుర్తు తెచ్చుకుంటే రెండు సీన్స్ థ్రిల్లింగ్ అనిపించింది. ఒకటి వచ్చేసి ద ట్రైన్ సీక్వెన్స్, ఆబ్వియస్లీ దట్ ఈస్ ఎవ్రీబడీస్ ఫేవరెట్. ఇంకోటి సునీల్ కుర్చీలో పొజిషన్ మార్చేస్తారు. అవును, ఆయన కాలు మీద కాలేస్తారు, ఇలా తీసుకొచ్చి ఇలా చేస్తారు ఆయన. అంటే టు కవర్ హిజ్ ఫియర్. అది దీస్ ఆర్ ద టూ థింగ్స్ నాకు ఇమీడియట్గా ఏమేమి గుర్తున్నాయంటే దీస్ ఆర్ ద మూమెంట్స్. యా, ఐ థింక్ దే ఆర్ లైక్ క్లాప్ వర్తీ మూమెంట్స్. అండ్ the first one was one where I would throw my popcorn in my hand into the sky. గాలి చిచ్చి పోయి ఈ సినిమాకి వచ్చాను నేనని చెప్పి కార్తిక్కి ఎన్నిసార్లు వార్నింగ్ ఇచ్చాను, రే నాకు భయం వేస్తే మటుకు నేను సెట్ నుంచి వెళ్ళిపోతాను అని చెప్పి. సో ఐఎమ్ గ్లాడ్ దట్ పీపుల్ రియలీ ఆర్ ఎంజాయింగ్ ద ఫిల్మ్. రైట్. ఇంత పెద్ద హిట్ అవుతుంది అనుకున్నారా 100 crores? సార్, ఐ నెవర్ సా ఎనీ నెంబర్స్ అండి. I always believe that good content films is what will reach the people. సో మనం గుడ్ కంటెంట్ సినిమా మనం చేయాలి, మన బాధ్యత అని చెప్పేసి అనుకుని నేను చేసాను. ఐ బిలీవ్ ఇన్ దాట్. ఐ హ్యావెంట్ థాట్ అబౌట్ ఎనీ నంబర్స్. నంబర్స్ ఎవ్రీ ఫ్రైడే మారుతూ ఉంటాయి సార్. ఎవ్రీ ఫ్రైడే, సాటర్డే, సండే మారుతూ ఉంటాయి. ఎనీ ఫిల్మ్ కెన్ బి అ హ్యూజ్ సక్సెస్. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మొన్న వచ్చిన బేబీ. Right, the way it's collecting, I'm very happy for the director, for the actors, and for the producer. All are your friends? Yeah, all basically. Friends and guys. So basically, I feel I'm happy that the whole of the film industry is growing. Right. Even the small films are becoming a huge blockbusters. So this shows that people are ready to accept good films. So it is our responsibility to give them good films. Right. No matter what. I always have. But again, మీకు మంచి సక్సెస్ వచ్చినప్పుడు you should enjoy it fully because it's very rare to get successes. Sir, I would have actually enjoyed the success of Virupaksha andi, but then I had a small devotional trip. That అయిపోయిన వెంటనే we had to come back to bro shooting. Right. I had to finish off the film because July 28th is the release date that they gave out already. So it's my responsibility to finish off the film. So అసలు డివోషనల్ ట్రిప్ అయిపోయింది. దాంతో వెంటనే ఒక 2 days గ్యాప్ తీసుకొని నెక్స్ట్ డే షూటింగ్ స్టార్ట్. డివోషనల్ ట్రిప్ ఎక్కడికి వెళ్ళారు? ఐ వెంట్ టు కాశీ, ఐ వెంట్ టు ఉజ్జయిన్, ఐ వెంట్ టు వైష్ణోదేవి టెంపుల్. సో ఐ లైక్ టు గో టు దోస్ ప్లేసెస్. అంటే డిఫరెంట్ ప్లేసెస్. నాకు తెలియకుండా ఒక మంచి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది.
అసలు అందరూ అన్నారు వైష్ణోదేవి టెంపుల్కి అయితే యూ కాంట్ ట్రెక్, వెరీ ఫిజికల్లీ ఛాలెంజ్. వెరీ ఫిజికలీ ఛాలెంజింగ్, నీ వల్ల కాదు అన్నారు. బట్ ఐ టుక్ ఇట్ అప్ యాజ్ అ ఛాలెంజ్ అండి. సో ద మూమెంట్ ఐ స్టార్ట్ మై జర్నీ, I didn't stop anywhere. Though I was getting tired and everything, but that was something very magical. That whole trip was like that from the beginning, and from Ujjain to Kashi to Vaishnodevi temple. నాకు వైవిఎస్ చౌదరి గారు చెప్పిన విషయం అప్పుడే చెప్పారు అన్నట్టు. పవన్ కళ్యాణ్ గారు సాయి ధరమ్తో చేయమన్నారు ఫిలిం. అంటే ఆఫ్టర్ యాక్సిడెంటలీ he selected you and then he found out that you are exactly ani. So after that Pawan Kalyan garu was the energy behind pushing sir. I'll tell you what, sir, Kalyan garu has always been in my career. Ante he was a guiding force. He didn't come into the picture until unless it was required. So in that way he was like a guiding force for me to do films. నేను యాక్ట్ చేస్తానని ఆయన ఫస్ట్ చెప్పాను కాబట్టి he said please go ahead. And then I went to different production houses without telling them I'm so and so. I gave them pictures, I gave them photos, I did all that. I saw in front of me, నా ముందరే పేపర్ నలిపినట్టు ఫోటోస్ నలిపి కింద పట్టేశారు కూడా. సో అవన్నీ చూసాను. సో ఇన్ దాట్ వే ఐ హ్యావ్ మై ఓన్ జర్నీ. సో వెన్ వైవిఎస్ గారు saw me outside a production house, he said నేను లాంచ్ చేస్తానంటే సార్ ఊరుకోండి సార్ మీరు లాంచ్ చేయడం ఏంటంటే. సో ఆల్రెడీ మా ఫ్యామిలీ చూస్తున్నారంటే అప్పుడు he went approach కళ్యాణ్ గారు saying that I will launch Tej. Right. సో అప్పుడు కళ్యాణ్ గారు said please go ahead. Without his blessings, I wouldn't be here. I wouldn't be acting next to him. Right. అదే. Yeah. So అక్కడి నుంచి యాక్టింగ్ విత్ హిమ్, that's quite a journey. It is a blessing అని. See, ప్రతి ఒక్కరికి ఒక ఛాన్స్ వస్తుంది వాళ్ళ గురువు గారితో ప్రూవ్ చేసుకోవడానికి. ఆయన పెట్టిన పెట్టుబడి తప్పు కాలేదు, ఇట్స్ రైట్, ఇట్స్ పర్ఫెక్ట్ అని చెప్పి మనం చెప్పుకోవడానికి ఒక ఛాన్స్ వచ్చింది. సో రైట్ నౌ ఐ గాట్ అ ఛాన్స్ టు ప్రూవ్ మై సెల్ఫ్, ప్రూవ్ దట్ ఈస్ ఆయన పెట్టిన డబ్బు తప్పు కాదు, or his belief is not going away. So that is what I have done in this film. That is what I have learned. That is what I was able to give. Right. ఈ ఫిలిం ఒరిజినల్ నేను చూడలేదు, కావాలని. నేను కూడా చూడలేదు సార్. So tell me about the story, whatever you can reveal. Sir, I believe it's a film about living in the present moment. It's more, we are trying to give that message to a lot of people, because for the past 2 years I have started to live in the moment than living in my past or living in the future. Because we start living in our past by saying that past my glory was this, past I did this. What are you doing now? That's more important. This will pave the future for your future, whatever your dreams are. Right. So మీ డ్రీమ్స్ ఇలా ఉంటుంది మీ డ్రీమ్స్ దాని తగ్గట్టు ఇప్పుడు పని చేయి. సో మేక్ షూర్ దట్ యూ హ్యావ్ టు ఫోకస్. You act now. Yeah, you live now. You live now and then you do whatever is right for you, for your dreams. యాక్చువల్గా కుంగ్ ఫూ పాండాలో దట్ ఈస్ ద మెయిన్ డైలాగ్. ఎస్, అంటే మాస్టర్ ఊగే చెప్తారు. యువర్ పాస్ట్ యువర్ ఫ్యూచర్ కాదు, present is the thing, that's why it is called present and present yeah, is gift. yeah, I think I remember the dialogue. Wait, your past is past you, your future doesn't know what it is, but what you have is your this moment, the present. That's why it's called as the present and చెప్తారు. Very chala I was blown, and that dialogue actually started the thought of actually me looking forward for living now. for today. Yeah. దాని తర్వాత ఎక్హార్ట్ టోల్ది ఒక బుక్ ఉంది, ద పవర్ ఆఫ్ నౌ అని. that actually opened my eyes to the next level. So that book is something which was magical for me. It worked wonders. Yeah. Right. That's nice. ఇప్పుడు మార్కండేయ క్యారెక్టర్, వాట్ ఈస్ ద టైప్ ఆఫ్ క్యారెక్టర్ ఇట్ ఇస్? సార్, ఇట్ షోస్ అ రెస్పాన్సిబుల్ క్యారెక్టర్. అంటే లైక్ ఒక హౌస్ హోల్డ్లో ఒక పెద్ద కొడుకుగా తన రెస్పాన్సిబిలిటీస్ ఎలాగ ఉంటాయి ఏంటని చెప్పేసి ఇట్ షోస్ దట్ లైక్ ఎవ్రీ అప్పర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో ఒక కొడుకు తను వాళ్ళ ఫాదర్ బాధ్యతలు తను టేకప్ చేస్తే ఎలాగ హౌ ఫోకస్ ఈజ్ ఆన్ టు గివింగ్ ఎవ్రీబడి ఎ వెరీ గుడ్ లైఫ్. సో దాట్ ఈస్ వాట్ ఈస్ అబౌట్ మార్కండేయ. అండ్ somewhere it's close to my real life, so and then it was easy for me to play it, and that too with Kalengaru next to me. It was quite tensed, frankly speaking. Right. But then Samudrakani sir actually made it so easy for me to work. It was brilliant, and that I enjoyed the whole process of actually working for Bro, because Samudrakani sir was there, Kalengaru is there, Thirukungar dialogues unnai, and the cameraman Sujit Vasudevan has done a brilliant job.
అంటే ఇన్ ప్రెజెంటింగ్ మీ అండ్ ఇన్ క్యాప్చరింగ్ ద హోల్ మ్యాజిక్ ఆఫ్ మైన్ అండ్ కళ్యాణ్ గారు. సుజిత్ సార్ హెస్ డన్ అ వండర్ఫుల్ జాబ్ అండ్ సముద్ర కన్య సార్ గాట్ అవుట్ ద బెస్ట్ అవుట్ ఆఫ్ అస్. సో బ్రో అనేది కంటెంట్ ఫిల్మ్ ఆర్ ఈజ్ ఇట్ ఎ స్టార్ ఫిల్మ్? సార్ రాజ్ కుమార్ హిర్ని గారి సినిమాలు చూసారా? ఇట్స్ గాట్ దట్ ఎంటర్టైన్మెంట్ త్రూ అవుట్, ఇట్స్ గాట్ దోస్ వాల్యూస్, ఇట్స్ గాట్ దోస్ మూమెంట్స్ వేర్ ఫ్యాన్స్ విల్ గో అని చెప్పి అంటారు. సో that is what has been captured. This is like a typical Rajkumar Hirni sir's kind of a film. Till the first half full entertainment and then second half మధ్యలో వరకు entertainment ఉంటుంది. The last 20 to 30 minutes is very emotional. So that is what Bro is about. It's completely about every fans వాళ్ళకున్న కోరికలు కానివ్వండి and to how to see their actors and at the same time entertainment కానివ్వండి, families, audiences కానివ్వండి, they have everything అండి. So everything is, it's like a complete full meal. So ఇప్పుడు ఆ టీజర్లో వచ్చేసి they have seen some good visuals, but at the same time the whole film వచ్చేసరికి it's like a complete meal. ఐ థింక్ టీజర్లో ట్రైలర్లో యూ కాంట్ ఎక్స్ప్లెయిన్ ద కంటెంట్ ఆఫ్ ద ఫిల్మ్ బికాస్ ఆఫ్ ద స్టోరీ. ట్రూ సార్. అందుకనేసి నైస్ విజువల్స్ అంతే, పెట్టాలి. నైస్ విజువల్స్ ఉంటుంది, ఏముంటుంది, వాట్ యూ కెన్ ఓన్లీ ఎక్స్పెక్ట్ టైం గురించి చెప్పారు టీజర్లో. లేదండి, మా ఇద్దరి మధ్యన బాండింగ్ కూడా చూపించాం. బాండింగ్ చూపించారు, బట్ ఇట్ ఈస్ స్టోరీ విధంగా ఇట్స్ అబౌట్ టైం అనేసి. True sir, true sir, true sir. It's about, see, what we try to tell in the film is to live in the present moment. Enjoy this, because you don't know how it's going to be tomorrow. Right. So enjoy this moment and pave the way for tomorrow. So this is what the whole film is about. ఇందులో ఒక 20 గెటప్స్ ఉన్నాయన్నారు పవన్ కళ్యాణ్. అవును. సో విచ్ ఇస్ ద మోస్ట్ ఫేవరెట్ గెటప్ ఫర్ యూ? I think this is my favorite getup, and this one, and then this particular getup is like wow. His shoes కానివ్వండి, the whole look కానివ్వండి, everything is something very, సడన్లీ very new. షూస్ అనేది అవేర్నెస్ వచ్చేసింది, ఆ బ్రాండ్ అండ్ Sir, దట్ మోడల్. ఈ మధ్యన అసలు చాలా అండి, నేను ఏ షర్ట్ వేసుకున్నాను, నేను ఏ కలర్ పెట్టుకున్నాను, అసలు మొత్తం అంతా మొత్తం యాక్చువల్గా దేర్ ఆర్ సమ్ ట్విట్టర్ హ్యాండిల్స్, ఇన్స్టా హ్యాండిల్స్. I think they have connection with the costume designers. I don't know. And they exactly ఏ షర్ట్ ఫంక్షన్స్లో వెళ్తే షర్ట్ ఆర్ యాక్సెసరీస్ పెట్టేసి కాస్ట్ పెట్టేస్తున్నారు. నాకు అదే అర్థం కావట్లేదు. ఇట్స్ క్వైట్, అంటే ఇట్ షోస్ దట్ వీ హ్యావ్ టు బీ వెరీ అప్ టు ద ట్రెండ్. వీ హ్యావ్ టు బీ వెరీ వెరీ రెడీ ఫర్ ఇట్. సో దాని తగ్గట్టు మా సినిమాలో కాస్ట్యూమ్స్ కానివ్వండి, లైక్ ద వే వీ బిహేవ్ ఇన్ ద క్యారెక్టర్స్, దట్స్ హౌ ఇట్ ఇస్. ఇట్స్ అప్ టు ద ఫ్యూ ట్రెండ్. ఇయర్స్ బ్యాక్ శ్రీమంతుడు సినిమాలో మహేష్ బాబు గారు 80% ఆఫ్ హిస్ కాస్ట్యూమ్స్ ఆర్ జాక్ అండ్ జోన్స్. ఓకే. అవి డీల్లో 500 రూపీస్ దొరికాయి. అదే ఇప్పుడు వేస్తే పీపుల్ విల్ నోటీస్ ఇట్. జనరల్గా ఏం చేస్తారంటే ఇప్పుడు వచ్చేయన్నీ ఆల్ కాస్ట్లీ బ్రాండ్స్ ఉండాలి, ఏమన్నా కొంచెం చీప్లో అఫోర్డబుల్ పెట్టంగానే పీపుల్ టెన్ టు ట్రోల్ హీరో బికాస్ ఆఫ్ ద అవేర్నెస్. ఐ నో ఇట్స్ కంప్లీట్ డిఫరెంట్. అంటే లైక్ మా కంఫర్ట్ ఉంటే మేము వేసుకుంటాం, అంతేగాని మాకు ఏదో చూపించుకొని వేసుకోం కదండి. యా బట్ for them it's different. Yeah, for them it's different అండి. ఎంత కాస్ట్లీ పెట్టారు అని. ఇప్పుడు మొత్తం మారిపోయింది, అది చెప్పే కదా, సినిమా చూసే విధానం మారిపోయింది, యాక్టర్స్ని చూసే విధానం మారిపోయింది. సో ఐ బిలీవ్ దట్ ఎనీ యాక్టర్ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఆర్ హ్యూమన్ బీయింగ్స్. సో వాట్ ఎవర్ ఇస్ కంఫర్టబుల్ ఫర్ దెమ్ దే విల్ వేర్. అండ్ ఆన్ సైట్ ఆఫ్ కోర్స్ yes, ఆన్ సైట్ విల్ బి లైక్ క్యారెక్టర్స్ వేరింగ్. సో దాని తగ్గట్టు బిహేవ్ చేయాలి, దాని తగ్గట్టు గెటప్ వేసుకోవాలి. రైట్. సినిమా చూసారా ఫైనల్? లేదండి, ఐ వాచ్ ఇట్ ఓన్లీ డ్యూరింగ్ ద డబ్బింగ్ టైమ్. ఆర్ఆర్ తర్వాత నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోయింది అని చెప్పారు. సో దట్ ఐ హ్యావెంట్ సీన్. ఇప్పుడు రియాక్షన్ టువర్డ్స్ సాంగ్స్ కానీ టీజర్ కానీ అంతా కొంచెం సబ్డ్యూట్ ఉంది రియాక్షన్. ప్రాబబ్లీ దట్ అది ఈ సినిమాకి పర్ఫెక్ట్, బట్ అగైన్ స్టాండ్ ఎలోన్ దే మే నాట్ బీ లైక్. True. I'll tell you one thing, sir. The teaser ki manchi response vachindi. Teaser is what they didn't expect. Right. It was something new for them. The songs is what they had high expectations. Right. So while I anukunna expectations, whatever the teaser set, ant reach our up in. I'm not saying no. Right. So and also I have to give it to Taman. Taman has done a wonderful job, but not up to the people's expectations. Yeah. Because ప్రతిసారి ఒక ఎనర్జెటిక్ సాంగ్ కావాలంటే ప్రతిసారి పాత సినిమా సాంగ్ కొట్టలేం కదండి. సో సంథింగ్ న్యూ. సో ఇట్ వాస్ సంథింగ్ న్యూ ఫర్ తమన్ టు గివ్ యాజ్ వెల్. అండ్ వాట్ ఈస్ డన్ ఇస్ గుడ్ జాబ్. నిజంగా బాగా చేశాడు. ఆర్ఆర్ అయితే ఐ హర్డ్ దట్ ఇట్ ఇస్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఆర్ఆర్స్ దట్ హీ కెన్ గివ్. సో తన స్టాండర్డ్ తను అప్ చేశాడు. సో ఎవ్రీథింగ్ ఈస్ అకార్డింగ్ టు ద ఫిల్మ్. ఫిల్మ్కి ఏం అవసరం అంతవరకు చేయాలి. దాన్ని మించి చేస్తే అసలు వాళ్ళ ఎక్స్పెక్టేషన్ ఇంకా రేంజ్లో ఉంటాయి.
అవును. ఈవెన్ ఫర్ ద ఫిలిం అండ్ దే కమ్ టు సే ఆర్ఆర్ అంత గొప్పగా లేదు సాంగ్స్ అన్నంత అని చెప్పి చెప్తారు. రైట్. సో లివింగ్ అప్ టు దేర్ ఎక్స్పెక్టేషన్ ఇస్ సంథింగ్ హ్యూజ్ టాస్క్. బట్ వాట్ వీ కెన్ డూ ఇస్ వాట్ ఈస్ ద బెస్ట్ ఫర్ ద ఫిలిం అని చెప్పేసి దాని మీద ఫోకస్ చేస్తాం. వాట్ ఈస్ రైట్ ఫర్ ద ఫిలిం ఇస్ వాట్ వీ విల్ గివ్. దట్ ఈస్ రైట్. అంటే ఇప్పుడు చాలా సింపుల్గా అండి, ఇప్పుడు మీరు మాట్లాడుతున్నారు వెనకాల మాస్ డబ్బులతో సౌండ్ వస్తే మనం వీ ఫీల్ డిస్టర్బ్ కదా. అవును. మనం చెప్తే ఏ బాబు కొద్దిగా ఆపమా అని చెప్పాను. నేను మళ్ళీ మాట్లాడితే మళ్ళీ వచ్చినాం ఏ బాబు నీ పిక్చర్ ఎక్కింది. ప్రతిసారి అలా వచ్చింది అనుకోండి, ప్రతిసారి ఇఫ్ యూ గివ్ ద సేమ్ రికార్డింగ్ ఆర్ రీడర్ ఆర్ఆర్ యూ విల్ నాట్ బీ ఏబుల్ టు ఎంజాయ్ ద ఫిల్మ్. యూ విల్ నాట్ బీ ఏబుల్ టు ఎంజాయ్ ద కాన్వర్సేషన్ దట్ ఐ హ్యావ్ విత్ యూ. సో ఐ థింక్ తమన్ హెస్ బీన్ వెరీ వెరీ యాప్ట్ ఫర్ లాయల్ టు ద మూవీ, లాయల్ టు ద ఫిల్మ్ అండి. యా. సో దట్ ఈస్ మూవీకి ఏది కరెక్టో చేశారు, స్టాండ్ అలోన్ గా కాకుండా. ట్రూ. That's what I believe. Audience reaction I have to accept because they are the final verdict. But again, it will change It once will the change movie once is the movie released. is come out different. Yeah. ఇంకోటి ట్రైలర్ ఫ్రైడే ఆర్ సాటర్డే అంటున్నారు. అవును సార్. It's coming out on 22nd, I believe. 22nd evening, I think. ట్రైలర్ కట్ ఏమన్నా రఫ్ కట్ చూసారా? I haven't seen anything. Actually, I have seen. Samudrakani sir showed it to me in dubbing. చాలా బాగా, చాలా అంటే ద వే హీ ప్రెజెంటెడ్ మీ అండ్ కళ్యాణ్ గారు అండ్ అవర్ బాండింగ్ ఈజ్ సంథింగ్ వెరీ వెరీ మ్యాజికల్. ఐ థింక్ దట్ ఈస్ సంథింగ్ పీపుల్ విల్ కమ్ టు థియేటర్ అండ్ సీ. దే విల్ రియలీ లవ్ ఇట్. యా, సముద్రకని గారు హీఈస్ బేసికలీ ఏ డైరెక్టర్ హూ లేటర్ టర్న్డ్ యాజ్ అన్ యాక్టర్. సో అండ్ హీ అన్ని కంటెంట్ ఫిల్మ్సే చేశారు ఆయన. వెరీ శంభో శంభో అదే దట్ ఈస్ ద హైలైట్ ఫిల్మ్ అమాంగ్ హిస్. బట్ అగైన్ ఆయన తమిళ్ అతను, తెలుగులో అంత సెన్సిబిలిటీస్ మ్యాచ్ కాకపోవచ్చు. బట్ దెర్ ఈస్ త్రివిక్రమ్ గారు ఇన్ టర్మ్స్ ఆఫ్ స్క్రీన్ ప్లే అండ్ డైలాగ్స్ విచ్ విల్ మేక్ హ్యూజ్ డిఫరెన్స్. So probably he is looking at the content and the feel is going to be generated by the dialogues as well. Sir, Trivikram garu was an added advantage to the film and he brought in more good stuff. Tapichi he didn't take away the charm of the film. Right. He was an added charm to the film. And Samudrakani sir has done a great job అంటే ఆయన బ్యాక్డ్రాప్ డైరెక్షన్ ఉండడం వల్ల హీ నోస్ హౌ మచ్ టు టేక్ ఫ్రమ్ ది యాక్టర్స్. మొత్తం అందరు యాక్టర్స్కి ఇది చాలు ఇది చాలు అని చెప్పేసి ఆయన చాలా క్లియర్గా హీ నోస్. అంటే ముందు రోజు సెట్లోకి వెళ్ళిపోయి హీ పుట్స్ హిస్ అసిస్టెంట్ డైరెక్టర్స్ అండ్ దెన్ హీ జస్ట్ రీడ్ దిస్ పార్ట్ ఇంతవరకు చదువు. సో హీ నోస్ ద షార్ట్స్ అండ్ హీ నోస్ హౌ మచ్ టు నాట్ టు మేక్ ద యాక్టర్స్ టైర్డ్. సో ఇన్ దాట్ వే Samudrakani sir has done lot of homework అండి. అండ్ హౌ టు ప్రజెంట్ కళ్యాణ్ గారు ఆన్ స్క్రీన్ హీ హెస్ డన్ హిస్ ఓన్ రీసెర్చ్. దాని తగ్గట్టు సినిమా చేశారు. అఫ్ కోర్స్ త్రివిక్రమ్ గారు స్క్రీన్ ప్లే అండ్ హిస్ డైలాగ్స్ ఆర్ మ్యాజిక్ ఉంటుంది కానీ బట్ నెవర్ వాజ్ ఓవర్ షాడోడ్ బై Samudrakani sir డైరెక్షన్. కానీ Samudrakani sir హెస్ బీన్ అండర్ ద రూఫ్ ఆఫ్ త్రివిక్రమ్ గారు అట్లా ఏముంటుందండి. ఇట్స్ కంప్లీట్లీ టోటలీ అ మూవీ ఫిల్మ్ బై Samudrakani sir. యా, దాట్ ఈస్ సంథింగ్ విచ్ I can say with a lot of authority. That is nice. Yeah. ఇంకొకటి ద మీడియా ఈజ్ కొన్ని పర్సనల్ థింగ్స్ కూడా మీడియాలో హైలైట్ అవుతున్నాయి. మీకు మీ మేనేజర్కి జరిగినది వాట్ ఎవర్. సో హౌ డూ యూ ఫీల్ అబౌట్ ఇట్? ఐ మీన్ ఇట్ ఈస్ గోయింగ్ బియాండ్. సార్ అవన్నీ టైం వేస్ట్ క్వశ్చన్స్ అండి. ఇప్పుడు రైట్ నో వీఆర్ ఫోకసింగ్ మోర్ ఆన్ ప్రమోషన్స్. రైట్. పర్సనల్ క్వశ్చన్స్ ఇవన్నీ టైం వేస్ట్ ఎవరాలి ఇవన్నీ. రైట్. నేను చెప్పాలంటే అది ఇట్స్ నాట్ అప్ టు యువర్ స్టాండర్డ్స్ ఆర్ మై స్టాండర్డ్ టు స్టూప్ డౌన్ టు రైట్ అండ్ ఆన్సర్ దెమ్ బికాస్ దే హ్యావ్ their own things. So I let them go by. I'll just let them go by and then I'll just keep quiet. I'll just let time take its own path. రైట్. టైం అంతే కదా సార్. సార్ మనం ఎంత కాదని కానీ దే విల్ డెఫినెట్లీ రైట్ నో మ్యాటర్ వాట్. రైట్. రాసుకోండి అండి. లైక్ ఐల్ జస్ట్ బీ క్వైట్, లెట్ మీ బీ మై సెల్ఫ్. అండ్ అవన్నీ టైం వేస్ట్ క్వశ్చన్స్ క్లిక్ బైట్స్ అవన్నీ. రైట్. యా. యా, ద నెక్స్ట్ ఫిల్మ్ సంపత్ నంది అన్నారు, నిజమైనది? I'm taking a small break in between and I'm focusing more on my physical health and because I have to. There are few things that I have to correct and then I have to give it my best. So Virupaksha tarvata I was supposed to take a break, but then bro dan munde start aying out I had to finish off bro. So and then I'm going to take a break right now for like till the year end or something or 6 to 8 months. I'm focusing more on my physical health, that's all.
So and then I'm going to start off that. సో మీరు డాక్టర్, ద ఫిట్నెస్ ఎక్స్పర్ట్స్ ఇవన్నీ I have spoken to them. I have filed a proper chart and అన్నీ తీసుకున్నాను. And basically I'm going to focus more on that aspect because I don't want to just do a film just for the heck of it. I want to give it my You have all. to give 100%. I have to give it my all. లేకపోతే people start pointing fingers కదా, they'll start throwing shows. రైట్. So I don't want to give that. సో సంపత్ నంది ఫిల్మ్ ఈస్ గోయింగ్ టు బి అన్ యాక్షన్ ఫిల్మ్. It's going to be a proper commercial film and action film, sir. Yeah, I don't You think. have to be 100%. Yeah, I have to give it my 100%. The whole film is based on my characterization. So నేను ఎంత బాగా చేస్తే అదంత బాగుంటుంది. రైట్. Yeah. అండ్ బాపినీడు గారికి కూడా ఇంకో ఫిల్మ్ ఉన్నట్టుంది కదా. బాపి గారిది అది ప్రస్తుతంగా అది టైం పట్టుతుంది కాబట్టి ఐ థింక్ దిల్ గో విత్ సంబడి ఎల్స్. ఐఎమ్ ఓకే విత్ దట్. రైట్. ఇంతకుముందు అనౌన్స్మెంట్ ఒకటి వచ్చింది బట్ ఐఎమ్ టేకింగ్ సమ్ టైమ్ ఆఫ్ కదండి. సో So it's not right for me to ask them to wait. I ask even the director to wait. Sampath Gathi anyway, he needs time. He needs at least 6 to 8 months. So I think it's okay. But my Papinidi Gari film vachesi, it'll take time. I'm taking time off. Right. So I don't think it's right for me to ask them to wait for me. I tappantadi because I know the pain of waiting. I have seen that in my early stages. So it's not right on my part to ask them to wait. So I have to. సో కార్తీక్తో ఎప్పుడు ఉంటుంది మళ్ళీ ఫిల్మ్? కార్తిక్ తోట వాడు ప్రస్తుతానికి టూ ఫిల్మ్స్ ఏవో ఉన్నాయి హీఈస్ రైటింగ్ అవుట్. సో వన్స్ హీ ఫినిష్ ఆఫ్ ద స్క్రిప్ట్ వెన్ హీ టెల్స్ మీ అండ్ దెన్ వీల్ గో హెడ్ అండ్ దేర్ ఇస్ నో హరీ అట్ ఆల్. ఐ టోల్డ్ హిమ్ ఓన్లీ వన్ థింగ్, అరే కంగారు పడకు, నీ కథలు నువ్వు చేసుకో, నువ్వు సిచ్యుయేషన్ స్టాండర్డ్ రీచ్ అవ్వడం కాదు, యూ హ్యావ్ టు బ్రేక్ దట్. సో వన్స్ యూ బ్రేక్ దట్ పాత్, వెన్ యూ హ్యావ్ దట్ పాత్ బ్రేకింగ్ స్క్రిప్ట్ యూ కెన్ కమ్. దేర్ ఇస్ నో హరీ అట్ ఆల్. రైట్. Yeah, I always believe that everybody has got that chance to show the world what you are. He's got the chance and he utilizes it perfectly. So right now, the next time he comes, it has to be like a step above. It can't be just like a normal step. యా. మీరు ఇంతకుముందు చేసిన కొన్ని ఫిలిమ్స్లో చిరంజీవి గారి షేడ్స్ కనిపించాయి, బాడీ లాంగ్వేజ్ కానీ డాన్సెస్ కానీ. కానీ విరూపాక్షలో అదర్ షేడ్స్ కనిపించినాయి, లైక్ వింటేజ్ చిరంజీవి గారి ఫిలిమ్స్లో ఉండే ఎస్పెషల్లీ డైలాగ్ డెలివరీ కానీ. అది ప్రాబబ్లీ దట్స్ బికాస్ ద వే యూ స్పోక్ ఆఫ్టర్ ద యాక్సిడెంట్ తర్వాత మీరు కొంచెం మారింది మీ స్టైల్. అవునా? ఆ స్టైల్ కొంచెం మ్యాచ్ అయింది అదర్ పార్ట్. Maybe I have no, నాకు అంత నాలెడ్జ్ లేదండి. అంటే ఫ్రమ్ Okay. వ్యూయర్స్ పర్స్పెక్టివ్ ఐ హావ్ సీన్ హిస్ ఫిల్మ్స్. Okay, yeah, of course. ఛాలెంజ్ టైంలో ఉండే బాడీ లాంగ్వేజ్ కానీ ఆ డైలాగ్ డెలివరీ కానీ అది అలా కుదిరింది అంతే సార్. అది కావాలని తీసుకొచ్చాం కదా, జస్ట్ ఒక యాదృచ్ఛికంగా జరిగింది జీన్స్ బేసిక్. అంతే కదా సార్. తెలియకుండా వచ్చేస్తూ ఉంటాం కదా, ఒక తెలియని ఇన్ఫ్లుయెన్స్ అది. అండ్ ఐ థింక్ ఇట్స్ అ గుడ్ ఇన్ఫ్లుయెన్స్ ఓన్లీ. సో ఐ ఆల్వేస్ థింక్ దట్ దట్స్ సంథింగ్ విచ్ people are really appreciating me and people are really supporting me. So it's my thing to keep up my best performance. So I'm happy with that. Right. So tell me one thing about Bro. So janalaki ela. Sir, I think people have seen mine and Kalengaru's small clips. Right. That camaraderie or the chemistry or the bonding. Right. This film is one thing which will put it out into the world saying that this is what we are. Right. That bonding kanani, that chemistry kanani, that camaraderie or anything of that brotherhood will be out on the screen. And this is something very magical for people to come into the theatres and watch. I'll definitely promise you with that this film is something you will love it for sure. I'm talking in the audience perspective and your perspective as well. Right. Yeah. So I'm waiting for 28th July. Thank you, sir. And best of luck. I'm Thank sure you so it much, is sir. going to entertain us. Thank you, sir. Thank you. Bye. Bye, sir.